అందరికి నమస్తే. మళ్ళా సేమ్ మా మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట దగ్గర మాగనూరు జిల్లా పరిషత్ హై స్కూల్ అది. మళ్ళా సేమ్ వారం రోజులు కూడా కాలేదు 100 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. 100 మందికి. మళ్ళీ ఇప్పుడు 30 మంది చూడండి. జస్ట్ వారం కూడా కాలే. ఎత్తుకుపోతారు పిల్లలను. గవర్నమెంట్ స్కూల్. అసలు ఏమైతుంది రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఇట్లా అవుతున్నాయి? లేకపోతే ఏడుస్తారు పిల్లలు కడుపు పట్టుకొని. కడుపు నొప్పి, వామిటింగ్స్, మోషన్స్, సేమ్ ప్రాబ్లం. అసలు మొన్ననే జరిగింది. 100 మందికి అస్వస్థత అయితే ఎంత జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం పూట పెడతారు కదా స్కూళ్ళల్లో ఫుడ్, మిడ్ డే మీల్స్. అది ఒక పక్క అమ్మాయి చచ్చిపోయా, శైలజ అనే అమ్మాయి, గురుకులు గురుకుల హాస్టల్కి సంబంధించిన అమ్మాయి అంత్యక్రియలు ఇంకా కానే లేదు. ఇక్కడ మళ్ళీ ఫుడ్ పాయిజన్. ఇది కావాలని అసలు మొత్తం స్కూళ్ళను మూసేస్తే వీళ్ళందరూ ప్రైవేట్ స్కూళ్ళకు పోతే మంచిగా దందా నడుస్తుంది అనుకుంటున్నారా? లేకపోతే మొత్తం మూసేద్దాం అనుకుంటున్నారా? గురుకుల స్కూల్స్ లేపేసేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ లేపేసేయాలి. ఇంత నిర్లక్ష్యమా? అక్కడ ఢిల్లీ పోయి ఆడ ఓం బిర్లా బిడ్డ పెళ్ళికి అటెండ్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మన బిడ్డలు ఏమవుతున్నారు అంటే, మన బిడ్డలు ఇట్లా హాస్పిటల్లో రోజు పొద్దుగాలేసి హాస్పిటల్లో పోటీ పోవాలి, బతుకొచ్చిన వాళ్ళు ఇంటికి వస్తారు, చచ్చిపోతే పోతారు. ఇదేనా మన లెక్క? అసలు ఇప్పటిదాకా గవర్నమెంట్ రెస్పాండ్ కాలే ఇప్పటిదాకా. ఒక గిరిజన అమ్మాయి చనిపోతే ఆ గిరిజన నేనే గిరిజన మొత్తానికి దేవతనని చెప్పుకునే సీతక్క ఎడిపోయింది ఎవరికి తెలియదు. ఆమె ఆదిలాబాద్కి ఇన్ఛార్జ్ కూడా, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఆమె. ఇప్పుడు ఆదిలాబాద్నే కదా అమ్మాయి చనిపోయింది. ఆడికి ఎవ్వరు ఓని చెప్పిపోతుంది. మరి సీతక్క పోవచ్చు కదా, పోయి మాట్లాడచ్చు కదా. నాలాంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టినకనే టైం సరిపోతలేదు ఆమెకు. నాలాంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టాలి, ఇలా భయపడిపియాలి, నా మీద ఏం వార్త చెప్పొద్దు, సీతక్కన్న పేరే తీయొద్దంటే ఎవడో ఫోన్ చేసిండు. అసలు ఆ పేరే చెప్పొద్దు, అసలు ఆ పేరే ఎత్తొద్దు మీరు ఎవరు జర్నలిస్టులు. ఆమె గవర్నమెంట్ జీతం తీసుకోవద్దని చెప్పు, జనాలను ఎవరు ఓటేద్దని చెప్పి ఓటేద్దని అడగొద్దు, జనాల ఓట్లు అసలు ఆమెకు పడొద్దు, ఆమె అడగొద్దు, ఏం చేయొద్దు. అప్పుడు ఎవరు మాట్లాడరు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడతారా? ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ ఆమె అమ్మాయి చనిపోతే ఇప్పుడు దాకపోలే లేదు, ఇంకా అయిపోయింది. పోయి పొద్దుగా మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉంటే పోతుంది. ఇక్కడ ఎలక్షన్స్ లేవు కాబట్టి ఆ చనిపోయిన అమ్మాయి దగ్గర పోలేదేమో సీతక్క. ఎలక్షన్స్ ఉంటే ఒక 2 years ముందు నుంచి మళ్ళీ డ్రామా స్టార్ట్ అవుతుంది, అప్పుడు పోతారు. డ్రామా షూరు ఎప్పుడంటే ఎలక్షన్స్కు 2 years ముందు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంక అందరి నెత్తిరి గొరుగుడు, అందరి చెప్పులు చేతులు పట్టుకుని తిరుగుడు, మూడలు మోసుడు, ఇవన్నీ అప్పుడు స్టార్ట్ అవుతాయా? ఇంకెప్పుడు పోతారు? ఆదిలాబాద్ జిల్లా మంత్రి ఆయా మీరు, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. ఒక గిరిజన అమ్మాయి చనిపోయింది, పోయి ఓదార్చొచ్చు కావాలా వాళ్ళ తల్లిదండ్రులను, అంతా ప్రభుత్వం ఏం తప్పలేనప్పుడు. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ను ఎప్పుడు పోతుందో అర్థమైతే లేదు అసలు. ఇంకా దీనికి మంత్రి లేడు, తల్లి లేరు, తండ్రి లేడు, ఆ శాఖ కన్నట్టు అయిపోయింది. మా జిల్లాకున్న 2 మంత్రులు, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన మంత్రి. జూపల్లి కృష్ణారావు ఒక పక్క, సీఎం రేవంత్ రెడ్డి ఒక పక్క. జూపల్లి కృష్ణారావు గారు జిల్లా అందరిని వేసుకొని పోయి అటు విదేశాలు తిరిగి వచ్చి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. మెల్లగా ఆయన బిజినెస్లు చూసుకుంటున్నాడు. ఈ రేవంత్ రెడ్డి గారు ఇది నా గర్నా నా ఘాట్కా అన్నట్టు అయిపోయింది. మా మామనాడు జిల్లాని చెప్పుకోనికే అటు మామనాడు జిల్లాకు గాడు, రాష్ట్రానికి గాడు. మా మామనాడు జనాలే విసుగు వచ్చేసింది ఈయన మీద విసుగు చెందిరు మామనాడు జనాలు. మా మామనారు అని చెప్పుకోనికే సిగ్గుపడుతున్నారు మా వాళ్ళు. ఇక ఏమిట్లా మన మామనారు అని చెప్పుకోవాలి? ఈ పిల్లలు చదువుకునికి వచ్చిన పిల్లలే, లేకపోతే రోజు కడుపు నొప్పి లేవాలి, హాస్పిటల్ జైన్ కావాలని జైన్ అయిన వాళ్ళ? ఆ స్కూల్కి వచ్చేది ఎందుకు? స్కూల్కి వచ్చేది ఎందుకు? ఆ పిల్లలు మిడ్ డే మీల్స్ మీ ఒక్క గవర్నమెంట్ పెడుతుందా? అంతకుముందు గవర్నమెంట్ పెట్టలేదా? అసలు ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిడ్ డే మీల్స్ మీరే ప్రవేశపెట్టినరా ఇట్లాంటి మీల్స్? ఖచ్చితంగా ఈ స్కీమ్ అయితే రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిండు. ఏంది? తినాలే, కడుపు నొప్పి తెచ్చుకోవాలి, తినాలే, మోషన్స్, తినాలే, హాస్పిటల్లో జాయిన్ కావాలి. ఇది రేవంత్ రెడ్డి స్కీమ్. మధ్యాహ్నం ఏ ముఖ్యమంత్రి దగ్గర ఈ స్కీమ్ లేకుండే. అందరు తిని నిమ్మలంగా చదువుకుంటున్నారు. అంతకుముందు ఈ కొత్త ముఖ్యమంత్రి వచ్చినాక మా జిల్లా అయినా కదా, మా జిల్లా స్కూల్లోనే రాష్ట్రం అంతా ఇదే సిచ్యువేషను. ఒకటే స్కూల్లో ఒకే ఇన్సిడెంట్ ఎన్నిసార్లు జరుగుతుంది? వారం రోజుల డిఫరెన్స్లో 2 సార్లు జరుగుతుందా? మొన్న 100 మంది పిల్లలు హాస్పిటల్ పాలైనప్పుడు ఎవరు రివ్యూ చేసిండ్రు? ఏ మంత్రి రివ్యూ చేసిండ్రు? ఏ ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడిండు? 4 రోజుల క్రితం జరిగినప్పుడే ఒక రివ్యూ చేసింటే ఇవాళ ఇది జరగపోయేది కదా. ఎవరిది ఫాల్ట్? జనం వీళ్ళు ఆ వంటలు చేస్తే పైసలు ఇయ్యక పాపం వాళ్ళేమన్నా గవర్నమెంట్ మీద కక్షతో చేస్తారు అయింది ఇట్లాంటి పనులు. అసలు పిల్లలు హాస్పిటల్కి పోవడమే ఒక దారుణమైన పని. ఇంకా మళ్ళీ ఇంటికి వస్తారు రారో అదొక దారుణమైన ఆలోచన. ఒక సీఎం సొంత జిల్లాలో కూడా ఇట్లా జరిగితే ఎక్కడ జరిగినా తప్పేది. సీఎం సొంత జిల్లాను కానీ అక్కడ కూడా కాన్సన్ట్రేషన్ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది మన కాన్సన్ట్రేషన్?
ఇక్కడ జరిగింది, వాంగిళ్ళ జరిగింది, ప్రతి దగ్గర జరిగింది. ఇప్పటికి 42 మంది విద్యార్థులు చనిపోయినారు. అయినా మనం తేరుకోకపోతే, మేల్కోకపోతే దీనిలో ఏదో కుట్ర ఉన్నట్టుగా అనిపిస్తుంది. గురుకుల్స్ మూసేయాలా, గవర్నమెంట్ స్కూల్స్ మూసేయాలా, మొత్తం క్లోజ్ చేసేయాలా, అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇదేనా మన కథ? ఏం జరుగుతుందో ఏమో. ప్రభుత్వం కనీసం మేల్కోకపోతే, ఇప్పుడు నిద్రపోతున్నాను లేపొచ్చు, నిద్రపోతున్నాను నటిస్తున్నాను లేపగలమా? గవర్నమెంట్ అదే సిచ్యువేషన్లో ఉంది. మాకు అన్నీ తెలుసు అని నటిస్తుంది, మాకేం తెలియదని నటిస్తుంది, మేము నిద్రలో ఉన్నట్టు నటిస్తున్నారు. ఇంక వీళ్ళు ఎప్పుడు మేల్కుంటారు? ఇంక మన పరిపాలన కనీసం ఈ పిల్లలకు కూడా, మన భారత పౌరులు కదా వీళ్ళు, అంటాం కదా మనం స్కిల్ డెవలప్మెంట్ మనోళ్ళ కోసం అని చెప్తున్నాం కదా. వీళ్ళనే కాపాడుకోలేకపోతే ఇంక మన ప్రభుత్వం ఏంది, మన అభివృద్ధి ఏంది, మన స్కిల్ యూనివర్సిటీ ఏంది, మన 4th సిటీ ఏంది, అసలు మనం ఏంది? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వం. ఎందుకు ఇట్లా అవుతుంది? అంతకుముందు ప్రభుత్వంలో కాలేదా అంటే, వాళ్ళు గడ్డి తింటే మీరు గడ్డి తింటారా? ఇదే పనే. ఇంకా ఇదేనా మార్పు అంటే? మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.